ఇలా ఫైనల్ గా ఒక 4 మిరపకాయలు అట్లా వేయించుకొని దానిలో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తింటే ఉంటది. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఇప్పుడు. టమాటో రైస్ దాంట్లో పచ్చిమిరకాయ సూపర్ ఉందండి. పచ్చిమిరకాయలు లెమన్ పిండానండి నేను, అందుకే చాలా టేస్ట్ వచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో రైస్. టమాటా ముక్కల్ని ఇలా తరిగి పెట్టుకోండి, ఇలా తరిగి పెట్టుకోండి. దానిలోకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము, వచ్చేయండి. ముందుగా కరివేపాకు బాగా వేగాలండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కూడా బాగా వేగాలండి. ఎంత వేగితే అంత మంచిది. బాగా వేయించుకుందాం. దంచి పెట్టుకున్న ఒక 5 చిన్నులపాయలు వేయండి. టమాటా ముక్కల్ని వేసేద్దాం. ఇది జస్ట్ 5 to 10 minutes పోండి. 5 to 10 minutes రెసిపీ అండి. ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు, సింపుల్ గా అయిపోద్ది. ఓన్లీ బ్యాచులర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది కేవలం మీకోసమే. మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీరు బయట ఫుడ్ చేసుకుంటున్నా చాలా కష్టం. సో ఇది సింపుల్ రెసిపీ కాబట్టి మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా వేయించుకోవాలండి. ఎంత వేగితే అంత మంచిది. టమాటో మెత్తగా వేగాలి. ఈ టమాటాలో వాటర్ అంతా డ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలి. చూడండి వాటర్ ఎలా వస్తుందో, ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి. దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి. పసుపు యాడ్ చేసుకుంటే రైస్ కలిపినప్పుడు కలర్ఫుల్ గా ఉంటుంది. సో పసుపు యాడ్ చేసాము. కల్లుప్పు యాడ్ చేసుకున్నామండి. దీనిలోకి ఇప్పుడు ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయ కారం వేసుకోవాలా అన్నిటికీ. వెల్లిపాయ కారం, చిన్నపాయ వాడితే చాలా మంచిదండి. చిన్నపాయ ఎక్కువ ట్రై చేయండి తినడానికి. చిన్నపాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మనం కొత్తగా పెట్టాం ఛానల్. జస్ట్ మనం పెట్టి ఒక 10 days 15 days అవుతుంది. ఇక 90 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒక 25K షార్ట్స్ వ్యూస్ ఉన్నాయి. సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తే మనం అందరం కలిసి గ్రో అవుదాం. సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలో, లేదా మీరు ఏది ఇష్టమైతే చెప్తే అది నేను చేస్తాను. డెఫినెట్ గా చేస్తానండి, ఖచ్చితంగా. కొంచెం కొత్తిమీర. ఇంతటితో మన మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని రైస్ వేసుకుని కలుపుకుందాం. ఇందాక మన మసాలా రెడీ చేస్తున్నాం కానీ ఆ మసాలా అంతా మన వైట్ రైస్ వండుకొని వైట్ రైస్ లో జస్ట్ అలా మిక్స్ చేసుకుంటా చిన్నగా మెతుకు విరగకుండా మిక్స్ చేయండి. దీనిలో ఏమి కలిపే పని ఉండదండి. ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం అవసరం ఉండదండి. జస్ట్ దీనిలో మనం వెల్లుల్లి కారం వేస్తే సరిపోతుంది, అంతే. ఇంకేం అవసరం లేదు. ఫైనల్ గా ఎలా వచ్చింది చూపిస్తాను, మొత్తం కలిపి వస్తుంది మీకు. ఫైనల్ టచ్ అండి, ఇలా వచ్చింది. దీని మీద మనం గార్నిష్ పెడుతున్నాం.